ఎందుకు మనిషి ఇట్లా ఈ లోపల ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోకుండా పిచ్చి పనులు చేస్తాడు? ఇంకొక చిన్న కథ చెప్పుకుందాం. సరే, ఒకరోజు అంటే ఈ ఈ కథలన్నీ కూడా మన శాస్త్రాల్లో చెప్పినటువంటివే, మనలాంటి బుద్ధిహీనుల కోసం చెప్తున్నారు. ఆ కథలన్నీ కూడా పెద్దలు ఎంచి మనకి ఏ విధంగా జ్ఞానం చెప్తే మనకు అర్థమవుతుందో అని చెప్పి పాపం వాళ్ళు చెప్తున్నారు. ఎన్ని కథలు చెప్పినా మన కుక్కతోక వంకరే, మామూలు తెల్లాలేస్తే మన పని మనం చేస్తూ ఉంటాం. అయినా సరే ఆ కథ చెప్పుకుందాం, మళ్ళీ మళ్ళీ చెప్తే మనకు కాస్త ఎప్పుడైనా కొద్దిగా బుద్ధి జ్ఞానం వస్తుందని ఆశతోటి. సరే, ఒకసారి పరబ్రహ్మ ఏం చేశాడంటే 84 లక్షల రకాల జీవులను సృష్టించాడని మనం చెప్తూ ఉంటాం కదా. సో రకరకాలుగా అన్ని రకాలుగా ప్రపంచాన్నంతా మొట్టమొదట సృష్టించడం మొదలుపెట్టాట కూర్చుని. మానవులు ఇట్లా ఉండాలి, మనుషులు ఇట్లా, ఆవులు ఇట్లా ఉండాలి, అదేంటి ఈగలు ఇట్లా ఉండాలి, దోమలు ఇట్లా ఉండాలి, నక్కలు ఇట్లా ఉండాలి, చెట్లు ఇట్లా ఉండాలి, రాళ్ళు ఇట్లా ఉండాలి, కొండలు ఇట్లా ఉండాలి, నదులు ఇట్లా ఉండాలి, లోయలు ఇట్లా ఉండాలి. అసలు అనేకం కదా వస్తువులు మన ప్రపంచంలో. తెల్లారలేస్తే ఎన్నో కనపడుతూ ఉంటాయి కదా మనకి. ఇవన్నీ ఆయన సృష్టి చేస్తున్నట్ట. సృష్టి చేసిన తర్వాత అంటే వాటన్నిటికీ ఒక ఆకారం అయితే ఇచ్చాడు. అయితే కాసేపు అయిన తర్వాత తన సృష్టిని తన దూరంగా, మనం కూడా ఏదైనా పని చేయంగానే చక్కగా బొమ్మ వేసి దూరం నుంచి చూస్తాం కరెక్ట్గా వచ్చిందా లేదని, అట్లాగే ఆయన ఇట్లా దూరం నుంచి ఆ ప్రపంచాన్ని అంతా ఒకసారి వీక్షించాడట. వీక్షించేటప్పటికి వీటిలో ఏ విధమైనటువంటి చలనం లేకుండా ఏదో అట్లా బొమ్మల్లాగా పడున్నాయి. సరే, వీటికి అన్నిటికంటే అద్భుతమైనటువంటిది వీటి చక్కగా కదులుతూ ఆనందంగా మంచిగా తిరుగాడుతూ కన్నుల పండుగగా ఉండేటట్టుగా నేను ఇప్పుడు తయారు చేయాలి. అయితే తయారు చేయాలి అంటే నేను ఎప్పుడు కూడా ఇంకా వీటిని కాస్త ఇంకా చక్కగా వాటిని మంచిగా శుభ్రంగా తీర్చిదిద్దిన తర్వాత అన్నిటికంటే గొప్పదైనటువంటి దాన్ని తీసుకొచ్చి వీటిలో ప్రవేశపెడతాను అని అనుకున్నాడు. అనుకుని ఆ పని చివరి కట్టే పెట్టుకుని ఒక్కొక్క యంత్రాన్ని నిర్మాణం చేస్తున్నాడు. ఈగ ఇట్లా ఉండాలి, దానికి 2 రెక్కలు ఉండాలి, అది ఎగరటానికి వీలుగా ఉండాలి. మనిషి ఇట్లా ఉండాలి, వాడికి 2 కాళ్ళు ఉండాలి, 2 చేతులు ఉండాలి, వాడు నిలబడాలి. తర్వాత కుక్క ఇట్లా ఉండాలి. ఇట్లా రకరకాలుగా అన్నిటినీ చక్కగా జీవాలన్నింటినీ కూడా మంచిగా తీర్చిదిద్దాడు. తీర్చిదిద్దిన తర్వాత ఇప్పుడు సమయం వచ్చింది. వీటిలో ఒక మంచి విశేషాన్ని తీసి లోపల వీటికి అప్పచెప్పాలి. ఈ ప్రపంచాన్ని ఇంకా చక్కగా తీర్చిదిద్దాలని అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, తనకి సహాయంగా ఉండటానికి ఒక దేవదూతని సృష్టించుకున్నాడు. ఒక స్త్రీమూర్తిని సృష్టించి, అమ్మాయి వీళ్ళందరూ ఇప్పుడు రెడీగా ఉన్నారు. సో వీటిలో అన్నిటికంటే గొప్పదైనటువంటి నిధిని నేను వీళ్ళకు ఒక గిఫ్ట్ ఇవ్వదలుచుకున్నాను. అయితే మనం సాధారణంగా నిధి కానీ ఒక గొప్పదైనటువంటి వస్తువు కానీ బంగారాన్ని కానీ మనం ఏం చేస్తాం, తీసుకెళ్ళి ఓ బీరువాలో పెట్టి లాకర్లో పెట్టి మళ్ళీ ఇంకో మూట కట్టి ఎవరికి కనపడకుండా దాచి 3-4 తాళాలు వేస్తారు కదా. సో అట్లాగే ఈ పరబ్రహ్మ ఏమన్నాడంటే, అమ్మాయి నేను ఇప్పుడు చాలా గొప్పదైన వస్తువుని నీకు ఇస్తున్నాను, ఇది అన్ని బొమ్మల్లో పెట్టేయాలి నువ్వు, కానీ అది చాలా గొప్పది అయినటువంటిది, విలువైనటువంటిది కాబట్టి దాన్ని ఎట్లా జాగ్రత్తగా కాపాడగలగాలి, నువ్వు ఎట్లా పెడతావు దాన్ని అని అడుగుతాడు. అంటే ఏమంటుంది, సరే తీసుకెళ్ళి నేను ఆ కొండ లోయలో ఎక్కడో లోపల దాస్తానంటాడు. అట్లా కాదు, ఈ మానవుల మేధస్సు మామూలైంది కాదు, వాడు కొండలు కూడా తొలవగలడు అంటాడు. లేదు నేను ఏ చంద్రుల్లోనూ పెడతాను. అట్లా కాదు, వాడు ఆ చంద్రగ్రహానికి కూడా వెళ్ళే బుద్ధి గలవాడు, వీడు అక్కడ కూడా పెట్టద్దు అంటాడు. పోనీ అడవుల్లో పెడతానంటుంది. అట్లా కాదు, అమ్మో వాడు అడవులు కూడా తొలిచేయగలడు, సముద్రాల్లో పెడతానంటుంది. సముద్రాలు కూడా వీడు దాటగలడు, అంతటి బుద్ధిశాలి వీడికి అంత. ఎందుకంటే ఈ మానవుడికి నా రూపమే ఇచ్చాను, నా తెలివితేటలన్నీ వీడికి ఇచ్చానంట. సరే ఏం చేద్దామని ఇద్దరు కలిసి చాలాసేపు ఆలోచించి అప్పుడు ఈ పరబ్రహ్మ అంటాడు, నాకు మంచి ఐడియా వచ్చింది. ఈ మనిషి ఎప్పుడూ కూడా తనకంటే భిన్నమైన వస్తువులనే చూస్తూ ఉంటాడు. తన లోపల తను ఎప్పుడు చస్తే వాడు చూడడు. ఆ చూడటం అనేది వాడికి ఎన్ని జీవితాలు గడిచినా కానీ తన లోపల తను చూసుకోవాలన్న సంగతి వాడికి ఎప్పటికీ గుర్తుకు రాదు. కాబట్టి ఇదంతా ఇచ్చినటువంటి ఈ మంచి ద్రవ్యాన్ని తీసుకెళ్ళి ఆ మనిషి లోపల అంతరాత్మగా దాన్ని దాచిపెట్టు. చస్తే వాడు దాన్ని చూడలేడు. దానికి ఎన్ని జీవితాలైనా వాడు చస్తూ పుడుతూ దానికోసం అన్ని కోరికల వెనకాల వెళుతూ ఉంటాడు, కానీ దాన్ని వాడు పొందలేడు. కాబట్టి ఎవడు పొందగలడు? ఆ కోరికల వెనకాల పరిగెత్తకుండా ఎవడైతే తన లోపలికి తాను చూసుకుంటూ వాటిని వదులుకొని ఈ ప్రపంచాన్ని వదులుకుంటాడో వాడు మాత్రమే ఆ లోపల నిధి యొక్క తాళం తీసుకుని, అదే కదా గురుగారు మీకు చాలాసార్లు చెప్తారు, ఈస్ దర్వేజుకు ఈస్ బంగ్లేకు అంటే ఈ శరీరానికి 10 దర్వేజే హై, అందరి నారాయణ సోయే హై, హాత్ మే కుంజీ లేకర్ ఖోల్ సకేతో ఖోలో బాబా. తాళం తీసి లోపల ఉన్నటువంటి హృదయపు గది యొక్క తలుపు తీసి
లోపల ఉన్నటువంటి పరమాత్మని నారాయణ్ణి తెలుసుకో తట్టి లేపి తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఇక్కడ ఏం చెప్పాడు యమధర్మరాజు, చాలా గొప్ప ఆ తలుపు తనలో తెరుచుకుని చూసుకున్న వాడే కాకుండా ఇంకొకటి తలుపు కూడా తెరవగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడే ఇది చెప్పగలడు అని చెప్పాడు. సో ఇప్పుడు ఈ పరబ్రహ్మ ఏం చేశాడంటే అట్లా నిర్ణయం చేసుకుని, ఏ జీవి కూడా తన లోపలికి తను చూసుకోలేదు కాబట్టి ఈ మానవుడు ఎంత తెలివిగలవాడైనా సరే తన లోపల వాడు చూసుకోడు కాబట్టి హాయిగా క్షేమంగా ఆ లోపల ఆ దివ్యమైన వస్తువుని నేను పెడతాను అని చెప్పి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. సో అప్పటి నుంచి ఈ మానవులకి ఏమైపోయింది, ఆ లోపల దివ్య శక్తి ఉండటం వల్ల బయట విషయాలన్నీ వాడికి తెలుస్తాయి, కానీ ఈ లోపల విషయం లోపల నిధి ఉండటం వల్లే నేను ఈ బయట విషయాలు తెలుసుకోగలుగుతున్నాను, ఈ బయట విషయాలు అనుభవించగలుగుతున్నాను, ఈ బయట విషయాల గురించి వినగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, రుచి చూడగలుగుతున్నాను, స్పర్శించగలుగుతున్నాను అనే విషయం వాడికి తెలియకుండా ఈ శబ్ద స్పర్శ రూప రసగంధ భూయిష్టమైనటువంటి ఈ ప్రపంచంలోనే తిరుగుతూ వాటి వెనకాలే వెళుతూ ఈ అసలు వీటికి మూల కారణమైనటువంటి లోపల ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోకుండా వాడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఇంతకు ముందు శ్లోకంలో యమధర్మరాజు చెప్తున్నాడు, మళ్ళీ వాడు నా చేతికి చిక్కి పునరపి జననం పునరపి మరణం. వాడి పని ఇంతే. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల తర్వాత కానీ, ఎన్నో కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత కానీ వాడు అంతరాత్మని తెలుసుకోలేడు. ఎప్పుడు తెలుసుకోగలుగుతాడు వాడు ఈ అంతరాత్మని? ఎప్పుడైతే తనకిచ్చినటువంటి ఈ మానవ జన్మ యొక్క మహత్యం ఏంటో తెలుసుకున్నప్పుడు మాత్రమే. అంటే ఈ మానవ జన్మ మహత్యం ఎంత గొప్పదంటే వాడు కేవలం మానవుడు మాత్రమే మ్యాటర్లో నుంచి స్పిరిట్లోకి వెళ్ళగలడు. అంటే ఇది ఎట్లా, నేను తెలుగులో ఎట్లా అంటే మ్యాటర్ అంటే ఏంటి, పదార్థములో నుంచి కాదు, పదార్థములో నుంచి పరమాత్మలోకి వెళ్ళటం. అంటే శక్తిలో మన మ్యాటర్ పదార్థములోని మ్యాటర్ అండి, ఎనర్జీకి తెలుగు మనం ఏం చెప్తాం, శక్తి మ్యాటర్ పదార్థములో నుంచి పరమాత్మలోకి స్పిరిట్ అంటారు. స్పిరిట్ని తెలుగులో ఏమంటామండి మనం? స్పిరిట్ ఆత్మ అనేటటువంటి తేజంలోకి ప్రయాణం చేయగలగాలి. ఈ ఆత్మ ఎటువంటిది అని చెప్పాడు భగవద్గీతలో కానీ యమధర్మరాజు కానీ, నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పాపక నచైనం క్లేదయంత్యాపహ అంటాడు. అంటే నచైనం క్లేద, దీన్ని ఎవరు కాల్చలేరు, శరీరాన్ని కాల్చగలరు కదా, ఆత్మని ఎవరు కాల్చలేరు, అట్లాగే ఆత్మని ఎవరు తడపలేరు, ఆత్మని ఎవరు శోషింపజేయలేరు. అటువంటి దివ్యమైనటువంటి వజ్రం మన లోపల దాగి ఉన్నది, ఈ శరీరం లోపల దాగి ఉన్నది. కాబట్టి ఈ శరీరాన్ని కేవలము విషయ వస్తువుల వెనకాల దాన్ని పరిగెత్తింప చేయటం ఎంతో ద్రోహము, ఎంతో తప్పు అని తెలుసుకున్న, అంటే వాడు తన యొక్క జీవితాన్ని వృధా చేసుకుంటున్నాను అని తెలుసుకున్నవాడు మాత్రమే ఈ జ్ఞానానికి వచ్చి ఈ శరీరంతో అన్నీ అనుభవించాలనేటటువంటి ఆశని వదులుకుని ఈ శరీరం అనేటటువంటి పదార్థము నుంచి పరమాత్మలోకి ప్రయాణం చేయగలిగినటువంటి వాడు మాత్రమే ఈ దివ్యమైనటువంటి తేజస్సును పొందగలుగుతాడు. అటువంటి వాడు మాత్రమే తనకు ఇచ్చినటువంటి మానవ దేహాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఎందుకంటే కూడా ఎప్పుడు ఒకసారి మనుష్య జన్మ కనుక మనకు వచ్చిన తర్వాత దానిని మనం వదులుకుని యమధర్మరాజుకు అంకితం అయిపోయామంటే, వదులుకోవటం అంటే ఏంటి, ప్రపంచ భ్రాంతుల్లో వెళ్ళిపోయి యమధర్మరాజు వెనకాల, యమధర్మరాజు ఏం చేస్తాడు, టైం కాగానే మనకి మృత్యు అనే గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తాడు, మనకి ఒక గిఫ్ట్ ఇస్తాడు. పద, ఈ శరీరంతో అనుభవించింది చాలు, ఇంకొక శరీరం నీకు రెడీగా ఉంది, పద దాంట్లోకి ఎడుగుగాలని చెప్పి తీసుకెళ్తాడు. కాస్త పుణ్యం చేసామా కాస్త స్వర్గంలో ఉండనిస్తాం, పాపం చేసామా మళ్ళీ ఒక క్రిమి కీటకము భూలోకంలోనో నరకలోకంలోనో లేకపోతే పాతాళ లోకంలోనో వెళ్ళిపోతాం. సో మళ్ళీ 84 లక్షల జన్మలు ఎత్తుకుంటూ, ఎందుకంటే క్యూలో నిలబడతాం. ఇప్పుడు మనం ఒక క్యూలో నిలబడ్డాం అనుకోరా, మనకంటే వెనకాల వాడు వచ్చి మనం ముందు వచ్చి నిలబడ్డాడు అనుకో, మనం ఏం చేస్తామని తోసేసి వెనక్కెళ్ళవయ్యా బాబు, మేమందరం ఎప్పటి నుంచో అట్లాగే మనని కూడా మళ్ళీ వెనక్కి చేసి మళ్ళీ అన్ని జన్మలు ఎత్తుకుంటూ రాపో, మేమంతా లైన్లో ఉన్నాం. ఎందుకంటే కృష్ణుడు చెప్తాడు, ఒక వంతు మాత్రమే ప్రకటితమైనటువంటి మనుషులు ఈ జీవాలుగా ఉన్నాయి, ఇంకా 3 వంతులు అప్రకటితంగా ఉన్నాయి. అవన్నీ కూడా శరీరం కావాలని ఘోషిస్తున్నాయి, వాటిని అన్నిటిని లైన్లో పెట్టాం.
సో నువ్వు ఈ శరీరాన్ని వదులుకుంటే ఆ వెనకాలకి వెళ్ళిపోవాలి సుమా. ఆ బుద్ధి కలిగిన వాడు ఈ మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా ఇప్పుడే ఈ దేహమే మంచిదని యోచన చేసి ఈ కామాన్ని, క్రోధాన్ని, కోరికలని పక్కకి నెట్టేసి అనగానే మీరు భయపడిపోతారు. అయ్యో ఏ కోరికలు ఉండొద్దా అండి, మీ పిల్లలు కనొద్దా, సంసారాలు చేయొద్దా, అవన్నీ కానివ్వండి. కాకపోతే బీ ఇన్ లిమిట్. దాంతోపాటు ఈ ఆత్మజ్ఞానానికి కూడా తగినంత సమయం దీనికోసం కూడా వెచ్చించాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే మనం ఇది నేర్చుకోవాలి. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు కూర్చోలేరు, నిలబడలేరు. వాళ్ళకు ఇంకొకళ్ళ సహాయం కావాలి. వాళ్ళు యోగం ఏం చేస్తారు, ధ్యానం ఏం చేస్తారు, ఆ యముడి యొక్క బారి నుంచి వాళ్ళు కాపాడుకోలేరు. కాబట్టి ఇది చిన్నప్పటి నుంచే ఈ సాధన చేయాల్సింది అని చెప్పి ఇంకా తర్వాత యమధర్మరాజు చెప్తాడు.